అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి మావిగన్ అనే ప్రకటన వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి మైండ్ దొబ్బి పిచ్చెక్కి ఉన్మాదంలాగా జనం మీద పడిపోతున్నారు. సోషల్ మీడియాలో అయితే బూతులు, ఆ బూతులు మామూలు బూతులు కాదు, పచ్చి బూతులు తిడుతున్నారు. ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ ఏబిఎన్ ఆఫీస్ మీద పడ్డారు. ఏబిఎన్ రాధాకృష్ణ అయితే పచ్చి బూతులు తిడుతున్నారు. వాళ్ళకి అసలుకి కొంచెమన్నా ఆత్మ పరిశీలన లేకపోతే బుర్ర వాడతారో లేదో నాకైతే అర్థం కాదు. అసలు దాడి చెయ్యాల్సింది టీడీపీ సోషల్ మీడియా మీదనో, ఏబిఎన్ రాధాకృష్ణ మీదనో, లేకపోతే మాలాంటి సామాన్యుల మీద కాదు. మీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ ఏదైనా ఉంటే, నాకు తెలిసి ఏమి లేవు మీ దగ్గర, ఇవి కానీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చొక్కా పట్టుకోవాలి. ఎన్నిసార్లు స్వామి నువ్వు ఎన్ని మాటలు మారుస్తావు? 3 రాజధానులు అంటే దానికి మేము చప్పట్లు కొడుతుంది, విశాఖపట్నం రాజధాని అంటే చప్పట్లు కొడుతుంది, చివరికి తీసుకొచ్చి ఈరోజు ఏంది మావిగన్ అంటున్నావు అని చెప్పి చొక్కా పట్టుకొని నిలదీయాలి. ఇది రాజకీయం అనుకున్నావా, లేకపోతే ఇదేమన్నా పబ్జీ గేమ్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడిపోతే మేము ఎలా జనాల్లో తిరగాలి? వాళ్ళు చెప్పుతూ కొడుతున్నారు, అసహించుకుంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు, మొహాన ఓస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీయాలి. కానీ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తే, పచ్చిబూతులు తిడితే ఏం లాభం చెప్పండి? వాస్తవంగా చెప్తున్నాను, మీరు ఇప్పుడు చూసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ బి మాత్రమే. ప్లాన్ సి వస్తుంది త్వరలోనే. అది కానీ తెలుసుకున్నారంటే, ఇప్పుడే ఇలా రోడ్ల మీద పడి కనపడ్డోళ్ళను పచ్చిబూతులు తిడుతున్నారంటే, ఇంకా ప్లాన్ సి కానీ విన్నారంటే మీకు ఇంకా మీకై మీరే ఏదో ఒకటి చేసేసుకుంటారు. అది మా ఆందోళన. ప్లాన్ సి ఏంటో చెప్తాను వినండి. మీకు ఆల్రెడీ విశాఖపట్నం నుంచి మచిలీపట్నం దాకా వచ్చేసింది రాజధాని, ఇటు కర్నూలు నుంచి గుంటూరు దాకా వచ్చేసింది. ఇంకెంత అమరావతికి దూరం? 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు అంతే. అమరావతికి వచ్చేస్తుంది. రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే సిఆర్డిఏ యాక్ట్ ఉందో దాంట్లో మచిలీపట్నం ఉంది, గుంటూరు ఉంది, చిలకలూరుపేట వరకు ఉంది, అటు కంచికచర్ల వరకు ఉంది, ఇటు హనుమాన్ జంక్షన్ వరకు ఉంది, మచిలీపట్నం వరకు మొత్తం ఉండే ఆ మ్యాప్ మొత్తం చూపించి చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పిన తర్వాత భయపడి వీటిలన్నింటినీ చేర్చాడు అని చెప్తాడు. నేను ఆల్రెడీ అమరావతికి సపోర్ట్ చేశాను ఆ రోజు, నేను చెప్పిన తర్వాత మాత్రమే వీటిని చేర్చాడు అని చెప్తాడు. ఆల్రెడీ చట్టంలో ఉన్నాయిరా బాబు అన్నా కానీ మీ నోటి గుండా మీరే ప్రచారం చేస్తారు, సంకలు ఎగరేస్తారు, ఊరు వాడ తిరిగి మా అన్న ఒప్పుకున్న తర్వాతనే ఈరోజు అమరావతి అభివృద్ధి చెందుతుందని మీరే ప్రచారం చేసుకుంటారు. గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఏమైంది? గూగుల్ డేటా సెంటర్ ఎందుకు? అది ఒక గోడౌను, అది అవసరమా అన్నారు. తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి అది తెచ్చింది నేనే కదా అంటే, ఈరోజు గూగుల్ డేటా సెంటర్ కాదు, అది అదానీ డేటా సెంటర్, అది మేమే తెచ్చాము, క్రెడిట్ చోరీ అని చెప్పి ఈరోజు మళ్ళీ భజన చేసుకుంటున్నారు. స్థితప్రజ్ఞత, నీతి, నిజాయితీ, మాట మీద నిలబడటం అనేది మీ దగ్గర లేదు. అవతలోడు ఎప్పుడు స్థిరంగానే ఉన్నాడు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి మద్దతుగా మాట్లాడాడో అసెంబ్లీలో, దానికి మేము ఇప్పటివరకు కట్టుబడి ఉన్నాం. నువ్వెందుకన్నా మారుతున్నావు? అక్కడేదో 4 కమ్మ సామాజిక వర్గం ఉన్నారు, వాళ్ళని చూస్తే ఉచ్చబోసుకుంటున్నావు, అదంతా నీ వ్యక్తిగత విషయం. వాళ్ళని చూస్తేనే తడుచుకొని చేస్తే ఎట్టా? వాళ్ళు ఏమన్నారు? నిన్ను ఏమనలేదు కదా. మరి అక్కడ కమ్మ వాళ్ళు ఉన్నారు, లేకపోతే రాష్ట్రం మొత్తం కమ్మ వాళ్ళు ఉన్నారు అనుకున్నప్పుడు ఈ రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకొని ఈ అస్సాంకో అరుణాచల్ ప్రదేశ్కో వెళ్ళిపోవాలా, అక్కడ పోయి రాజకీయం చేసుకోవాలా. అక్కడ కూడా ఉన్నారనుకుంటాను ఈ కులానికి సంబంధించిన వాళ్ళు. నువ్వు ఒక కులం మీద కక్ష కట్టి, ఒక ప్రాంతం మీద కక్ష కట్టి నీ ఇష్టం వచ్చినట్టు ఆ రోజుకొక అంశాన్ని తీసుకొని వస్తే డ్యాన్స్ చేయడానికి నీ కార్యకర్తలు అయితే సరిపోతారు. కానీ ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు ఎందుకు మీకు డ్యాన్స్ చేస్తాము? దయచేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా ఒకసారి చెప్తున్నాను, మీ అన్న మిమ్మల్ని ఎప్పుడూ అమ్మేశాడు, మీకు ఆ విషయం తెలియట్లా. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి ఆడుకుంటున్నాడు. విశాఖపట్నం నుంచి మచిలీపట్నానికి ఎట్ట రాజధాని ట్రాన్స్ఫర్ అయిందో, ఇప్పుడు కర్నూలు నుంచి కూడా గుంటూరు వరకు ట్రాన్స్ఫర్ అయింది. మచిలీపట్నం నుంచి అమరావతికి, గుంటూరు నుంచి అమరావతికి జగన్మోహన్ రెడ్డే మిమ్మల్ని నడిపిస్తాడు.
నిదానంగా దాన్ని ఒక క్రమ పద్ధతిలో మిమ్మల్ని అమరావతి వరకు చేర్చే బాధ్యత మీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. మీలో నిజాయితీ ఉంటే, మీలో నిబద్ధత ఉంటే, మీరు మనుషులే అయితే గొర్రెల్లాగా కషాయుడిని నమ్మినట్టుగా కాకుండా మీరు మనుషులే అయితే జగన్మోహన్ రెడ్డిని నిలదీయండి. జనాలను ఎందుకు బూతులు తిడతారు? టీడీపీ కార్యకర్తలను ఎందుకు బూతులు తిడతారు? ఎవరన్నా అంశం మీద మాట్లాడితే వాళ్ళ ఇళ్ళ మీదకి ఎందుకు వెళ్తున్నారు? మనం చేస్తుంది తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది తప్పు. దీని మీద మనం దృష్టి పెట్టాలి. ఈ పార్టీ మనకు పనికిరాదు, ఇది ఒక లోఫర్ పార్టీ, ఇది ఒక లఫంగ పార్టీ. జగన్మోహన్ రెడ్డి అవసరాల కోసం పార్టీని అమ్మేసుకున్నాడు. ఇది వాస్తవం. నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురాడు. అధికారంలోకి తీసుకొచ్చేవాడైతే 2024 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాము, ఏ అంశాల మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది, దాని మీద ఒకసారి సమీక్ష చేసుకొని ఈ 20 నెలల కాలంలో ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది, ఏ అంశాల మీద తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం బలహీనంగా ఉందని ఆయా అంశాల మీద యుద్ధం చేస్తాడు, వాటి మీద పోరాటం చేస్తాడు, సంస్థాగతంగా పార్టీని అభివృద్ధి చేసుకుంటాడు. 2024 ఎన్నికల్లో స్పష్టంగా అమరావతికి అనుకూలంగా ప్రజలు తీర్పిస్తే ఒక్క మాట చెప్తే సరిపోయేది జగన్మోహన్ రెడ్డి. ఏదో కొంత పొరపాటు పడ్డాను, మీరందరూ కూడా ఈరోజు అమరావతికి కట్టుబడి ఉన్నారు కాబట్టి మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క తీర్పుని నేను గౌరవిస్తున్నాను, నేను కూడా అమరావతికి సపోర్టే అని ఒక మాట మాట్లాడితే ఈరోజు ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవుడు లెక్క చూసేవాళ్ళు. ఏదో లేప పొరపాటు చేశాడు, మారాడు కదా, మనకి ఒక నాయకుడు కావాలి కదా, అందరూ అధికార పక్షం వైపు ఉంటే ఎట్లా, ప్రతిపక్షం వైపు అయినా ప్రజల తరఫున మాట్లాడేవాడన్నా ఒకటి ఉండాలి కదా అని ఆలోచిస్తారు. ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి 2 రోజులకు ఒకసారి ఫ్లైట్లో ఇక్కడికి వచ్చి, అది కూడా కూటమి ప్రభుత్వం మీద ఎప్పుడన్నా వ్యతిరేకత వస్తే ఆ సమయంలో వచ్చేస్తాడు మొత్తం టాపిక్ డైవర్ట్ చేయడానికి. ఆ విషయాన్ని వైసీపీ కార్యకర్తలు అర్థం చేసుకోలేకపోతున్నారు. మొన్న రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ కొంచెం పెద్దదైంది, దళితుల్లో వ్యతిరేకత వచ్చింది, దాన్ని అంతా కప్పిపుచ్చడం కోసం వచ్చేసాడు. రావడం మావిగా నన్నాడు, టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. దయచేసి నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, కొంతమంది ఉంటారు మంచి వాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు, మిమ్మల్ని టోకుగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ అమ్మేశాడు. అతను అరెస్ట్ కంటే మీరేం గొప్పోళ్ళు కాదు. అతను ఒకవేళ ఏదైనా చేస్తే అతను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, అది రాజకీయ వ్యూహంలో భాగం. అతను చేసిన తప్పులు అన్నీ ఉన్నాయి, బెయిల్ క్యాన్సిల్ కావచ్చు. ఒకవేళ కేసు పెట్టాలంటే ప్రజావేదిక కూల్చేశాడు కదా అధికారాన్ని చేపట్టిన 24 గంటల్లో, దాని మీదైనా కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డిని పొక్కలో వేసేయచ్చు. ఆయనకి తెలుసు, ఆయన చేసిన తప్పులు తెలుసు, ఆయన చేసిన పాపాలు తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు లొంగిపోయాడు, అగ్రిమెంట్ రాసి ఇచ్చేసాడు. దాదాపుగా 10-15 ఏళ్ల పాటు రాజకీయాలకి చాలా దూరంగా ఉంటాడు. ఇట్లాంటి పొలిటికల్ సెటైర్స్, పొలిటికల్ కామెడీ ఇలాంటివి చేస్తూ ఉంటాడు కేఏపాల్ లాగా. ఇక మీరు అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి, లేదంటే మీ విజ్ఞతకే వదిలేయటమే అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.